కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో విస్తారంగా వర్షాలైతే కురుస్తున్నాయి. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అనడం జరిగింది. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం అప్రాన్ పనులను పరిశీలించిన ఆయన గతంలో వరదలు వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో సోమశిల జలాశయానికి ఉధృతంగా వరద ప్రవహించి సోమశిల అప్రాన్ ప్రాంతం పూర్తిగా దెబ్బతిందని అన్నారు. ప్రస్తుతం నామమాత్రంగా మరమ్మతు పనులను చేపట్టారన్నారు. 22,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఇక్కడ వేసి ఉండాలి. మొత్తం 45 రోజుల్లో వేసింది 2,000 క్యూబిక్ మీటర్లు. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత మరీ దారుణం, కేవలం 1000 క్యూబిక్ మీటర్ల లోపే ఆయన కాంక్రీట్ వేయడం జరిగింది. మరి కాంట్రాక్టర్తో పని చేయించుకోగలమా లేదా, చేస్తారా లేదా? రేపు మళ్ళీ ప్రకృతి వికటించి మనకేదైనా ప్రమాదం జరిగితే మన పరిస్థితి ఏంది, మన ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది అని అనుకుంటే బాధ్యత తీసుకోవడానికి ఎవరికి ధైర్యం చాలదు. కాంట్రాక్టర్లు మేము బాధ్యతగా చెప్పలేమంటున్నారు, మేము వేస్తామన్న మాట ఇవ్వలేమంటున్నారు. వ్రాతపూర్వకంగా ఇవ్వమని ఎస్సీ గారు అడిగారు, జిల్లా కలెక్టర్ అడిగారు, సమాధానం చెప్పలేదు. కానీ ఇప్పుడు నేను వచ్చి ఎవరు బాధ్యులు, మీరు బాధ్యత తీసుకుంటారా అని మా ఎస్సీలను అడిగితే కాంట్రాక్టర్ యొక్క పోకడ చూశాక మేము బాధ్యత తీసుకోలేమనే పరిస్థితి.